వల్ల ఈ సృష్టి మరలా శూన్యమైపోయింది. మరలా దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఈరోజు ఈ సృష్టి మరలా చేయబడింది. ఆకాశాల్లో ఉండవలసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కాంతిగల నక్షత్రాలు, మేఘాలు, కోట్లాది దూతలు, కెరేబులు, సెరేబులు అనబడిన దూతలు, గాబ్రియేలు, మిఖాయేలు అనబడిన దూతలు, లూసిఫర్ అనబడిన దూతలు, ఇవన్నీ ఈ సృష్టిలో దేవుడు మరలా అందంగా చేశాడు. ఈ సృష్టిని చేయటానికి, ఈ శూన్యమైపోయిన ఈ సృష్టిని చేయటానికి దేవునికి 6 రోజులు టైం పట్టింది. 6 రోజులలో ఈ సృష్టి అంతా చేశాడు. ఏదో ఒక ప్రళయం వచ్చి ఈ సృష్టిని శూన్యంగా చేస్తే ఈ సృష్టిని మరలా దేవుడు అందంగా చేశాడు. ఈ సృష్టిని దేవుడు అందంగా చేశాడు గనుకనే ఈ సృష్టి ఈరోజు సర్వమానవాళ్లకు ఎంతో మంచిదిగా కనపడతా ఉంది. సర్వ జీవరాశులకు, ప్రాణము గల జంతువులకు, ఇవన్నిటికీ అందమైన సృష్టిని చేశాడు దేవుడు. 6 రోజులు చేసి ఆయన ఇదంతా మంచిది అన్నాడు. ఆకాశాలను ఆయన మంచిది అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మంచివని చెప్పాడు. భూమి, సముద్రములో నుండి దీన్ని ఆరిని నేలగా చేసి ఈ భూమి మంచిది అని చెప్పి దీవించాడు. అలాగే భూమి కింద సముద్రాలు, జలరాశులు, ఇవన్నిటినీ దేవుడు మంచివి మంచివి అని ఆయన దీవించాడు. కనుక ఇదంతా, ఈ సృష్టి ఈరోజు మనకు ఎంతో అందంగా కనిపిస్తాం. ఈ సృష్టిని చేయగలిగిన ఆ దేవుడు మరొక ఆలోచన చేశాడు. అదేమిటంటే, ఈ సృష్టిలో ఆయన పోలికతో ఒక నరుడు ఉండాలి అని దేవుని యొక్క ఆలోచనతో అలనాడు ఒక మనిషిని చేశాడు. ఆ మనిషి పేరు ఆదాము. ఆదామును ఎలా చేశాడు అని మనము దైవ గ్రంథంలో చూస్తే, ఆ దేవుడు ఆదామును ఆయన పోలికతో చేశాడు. అంటే దేవుని పోలిక ఆదాముకు ఉన్నది. దేవుని చేతులతో ఆదామును, ఆ దేవుని యొక్క పోలిక ఆదాముకు దేవుడు ప్రసాదించినట్లు దైవ గ్రంథం చెప్తా ఉంది. కనుక ఆదాము దేవుని పోలికతో చేయబడ్డాడు, చాలా అందంగా చేయబడ్డాడు. అయితే ఆ అందంగా చేయబడ్డానికి దేవుడు దేనితో చేశాడు అంటే మట్టితో చేశాడు. మట్టిని ఆవిరితో తడిపి, ఆ ఆవిరితో తడిపిన మట్టిని తీసుకొని దేవుని యొక్క పోలిక, అందమైన పోలిక ఆదాముకు దేవుడు ప్రసాదించినట్లు దైవ గ్రంథం చెప్తా. కనుక ఆదాము చాలా అందమైన వాడు. ఆ అందము దేవుని అందం, దేవుని యొక్క పోలిక. దేవుడు ఆదాములాగా ఉన్నాడని, ఆదాము దేవునిలాగా ఉన్నాడని దైవ గ్రంథం చెప్తా. ఆ తరువాత ఆదామును అంత అందంగా చేసిన తరువాత దేవునికి మరొక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, మరొక స్త్రీ కావాలి. ఆదాము ఒక్కడే ఉంటే సృష్టికి ఏమీ ఇల్లు ఉండదు. ఆదాములో నుండి మరలా ఒక స్త్రీని దేవుడు చేశాడు.
ఆదాము పక్కటెముకను ఆయన తీసి ఆ పక్కటెముకలో ఉన్న ఆ మాంసముతో అవ్వను చేశాడు. అవ్వ కూడా చాలా అందంగా ఉంది. దేవుడేమో ఆదామును పోలికతో చేస్తే, దేవుని పోలికతో ఆదాములో నుండి అవ్వను చేశాడు దేవుడు. అవ్వ కూడా చాలా అందమైనదే. వీళ్ళిద్దరిని చేసిన తరువాత దేవుడు ఒక ఆలోచన చేశాడు. వీళ్ళు నివసించటానికి వీళ్ళకి ఏం కావాలి? ఒక తోట కావాలి. అది ఏదోను తోట అని బైబిల్లో చెప్తా ఉంది. ఏదోను తోటలో వాళ్ళని ఇద్దరిని ఉంచాడు. ఉంచి వాళ్ళతో మాట్లాడాడు దేవుడు. ఇదిగో ఈ తోట మీది, ఈ తోటలో ఉన్న ప్రాణము కలిగిన జంతువులన్నీ మీకు లోబడతాయి కనుక వీటిని పరిపాలిస్తూ ఈ తోటలో కావలసిన ఫలాలు, పండ్లు చక్కగా తినండి, మీరు మహిమతో ఉండండి, ఈ తోటను మీకు నేను ప్రసాదిస్తున్నానని దేవుడు మొట్టమొదటిగా ఆదాముకు అవ్వకి ఏదోను తోటను ప్రసాదించాడు. దేవుడు చెప్పాడు, తోటలో ఉన్నవన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు పండు తినొద్దు, ఒకవేళ తింటే మీరు చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు. చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఈ ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ ఆ తోటలో కళకళలు ఆడుతున్నారు. ఆ తోటలో తినవలసిన మంచి పండ్లు తింటున్నారు, మంచి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అనుకోకుండా ఆ తోటలోకి దుష్టుడు వచ్చాడు. దుష్టుడు అంటే దేవునికి వ్యతిరేకమైన ఈ సృష్టిని పాడు చేయడానికి, సృష్టిలో ఉన్న ఆయన పోలికతో చేయబడిన ఆదామును అవ్వను పాడు చేయటానికి ఒక దుష్టుడు అక్కడికి వచ్చినట్లుగా బైబిల్ చెబుతుంది. ఆ దుష్టుడు ఏమన్నాడు అంటే అవ్వతో చెప్తున్నాడు, అవ్వా, దేవుడు మిమ్మల్ని నేడు ఉండమన్నాడు కదా, మరి ఏమి తినమన్నాడు, ఎలా ఉండమన్నాడు అంటే తోటలో ఉన్నవన్నీ తినండి కానీ మధ్యలో ఉన్న చెట్టు పండు తినొద్దు అని చెప్పాడు అని అవ్వ ఆ దుష్టుడికి చెప్తే, ఆ దుష్టుడు అంటున్నాడు, దేవుని మాట పచ్చి అబద్ధం, ఆ పండు తింటే దేవుని కంటే మీరు ఇంకా ఎక్కువగా పేరు తెచ్చుకుంటారని, మీకు గొప్ప విలువ వస్తుందని దేవుడు అబద్ధం చెప్పాడు అని అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వ ఆ దుష్టుని మాట విన్నది కానీ దేవుని మాటను మర్చిపోయి ఆదాము దగ్గరికి వెళ్ళి, దుష్టుడు ఎలాగా చెప్పాడు అంటే ఆదాము అంటాడు, అది వినకూడదు, దేవుని మాట వినాలి. దేవుడు ఈ సృష్టిని చేశాడు, ఈ సృష్టిలో మనం దేవుని మాట వినాలి. ఇంత గొప్ప అందమైన సృష్టిని మన కోసం చేసి 6 రోజులు ఆయన మనకు ఏదోను తోటనిచ్చి, ఆయన పోలిక మనకిచ్చి, ఆయన మహిమ మనలో ఉంచి, ఆయన చెప్పినట్టుగా వినకపోతే ఇది మంచిది కాదు అన్నాడు ఆదాము. అప్పుడు అవ్వేమనుకుందంటే ఆదాము మాట కూడా వినకూడదు, దుష్టుని మాట వినాలి అని దుష్టుని మాటే వినటానికి సిద్ధపడు. మరలా దుష్టుడు వచ్చాడు, ఆమెను ప్రేరేపించాడు, ఆదామును అవ్వను వేరు చేశాడు, వాళ్ళిద్దరి మధ్యలో కలతలు పెట్టాడు. ఆదాము నిద్రపోతున్న టైంలో అవ్వ పోయి తినొద్దన్న పండునే తినేసి, ఆ పండు తింటే ఏమవుతుందంటే మనిషి పాడైపోతాడు, మరణించిపోతాడు. కనుక అవ్వ జీవితంలో పంట లేదు, ఆదాము జీవితంలో మంచి పంట లేదు. ఎప్పుడైతే తినరానిది తిన్నారో, ఆ దేవుని యొక్క మాటను ఎప్పుడైతే వీళ్ళు వినకుండా దుష్టుని మాట విన్నారో, అప్పుడే వాళ్ళ జీవితాల్లో అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందులు, వాళ్ళ జీవితం అనే పంట పాడైపోయింది.
ఆనందం పోయింది, సంతోషం పోయింది, దేవుడు దూరమైపోయాడు. దేవుడు దూరమైపోయిన తర్వాత వీళ్ళ జీవితాల్లో అన్ని ఇబ్బందులే వచ్చాయి. కనుక అక్కడి నుండి ఇప్పటి వరకు దేవుడు తినొద్దన్నదే మనుషులు తింటున్నారు, దేవుడు చెయ్యొద్దన్నదే మనుషులు చేస్తున్నారు. కనుక ఈ దినాల్లో మనిషి జీవితం అనే పంటను కోల్పోయారు. మనిషి జీవితం అనే పంట దేవుడు ఆశీర్వదించిన పంట. అది దేవుని మాట ప్రకారంగా వాళ్ళ జీవితాల్లో చక్కగా ఫలించినట్లయితే ఆయురారోగ్యాలతో వర్ధిల్లేవాళ్ళు. వాళ్ళకే సమస్య వచ్చేది కాదు. వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సిన పని కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయలేకపోయారో వాళ్ళకి పెద్ద సమస్య అయిపోయి, పెద్ద బాధలు అయిపోయినాయి, కష్టాలు అయిపోయినాయి. ఆ మంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ మంచి వాతావరణంలో తినవలసిన పండ్లు, మంచి ఫలాలు అవన్నిటినీ పోగొట్టుకొని ఆ కుటుంబం దివాలెత్తి బయటికి వచ్చేసి అక్కడి నుండి వారి జీవితం అనే పంటలో ఆనందాన్ని వాళ్ళు చూడలేదు. ఎందుకంటే మనిషి ఫలించాలి, మనిషి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. ఇలాంటి యొక్క జీవితం అనే పంటను వాళ్ళు కోల్పోయారు కనుక వాళ్ళ జీవితాల్లో ఎంత మాత్రం శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. దేవుని ఆశీర్వాదాలకు వాళ్ళు దూరం అయిపోయారు. ఈరోజు మన జీవితంలో ఒక పంట ఉంది. ఆ పంట ఏంటంటే మన జీవితాల్లో మనము ఆనందించాల్సిన పంట, సంతోషించాల్సిన పంట, కుటుంబంలో పిల్లలతో కలిసి భార్య భర్తలుగా కలిసి వర్ధిల్లాల్సిన పంట. మన పంటను మరి అపవాది పాడు చేస్తున్నాడు. చూడండి, ఈ దినాల్లో చాలా మంది పొలాలేస్తారు. పొలాలేసిన మొదలు, ఇత్తనం వేసిన మొదలు ఆ పంటను కాపాడుకోవటానికి చాలా మంది మందులు కొడతా ఉంటారు. వాటికి ఎంతో పరామర్శిస్తూ ఉంటారు. ప్రియుల, మిరప తోట కావచ్చు, పత్తి తోట కావచ్చు, జామ తోట కావచ్చు, అరటి తోట కావచ్చు, అది ఏదైనా సరే దాన్ని పరామర్శించి దాన్ని సక్రంగా చూసుకోకపోతే తెగులు వస్తుంది, పురుగు వస్తుంది. దాన్ని పాడు చేసే రోగాలు చాలా ఉన్నాయి. ఆ రోగాలు పాడు కాకుండా రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పురుగు రాకుండా, తెగులు రాకుండా ఆ పంటలు చక్కగా పండించడానికి ఎంతో త్యాగం చేస్తూ ఉంటారు. ఎంత త్యాగం చేసినా పురుగులు ఆగటల్లా, ఎంత విలువైన మందులు కొట్టినా ఆ పంటలు ఆగటల్లా, పంటలు చక్కరంగా పండటం లేదు. కారణం ఏంటంటే ఆ తోట మీదకి తెగులు వచ్చింది, పురుగు వచ్చింది, పండే పంటను పాడు చేస్తాం. అలాగే మన జీవితం అనే పంట మనం కాపాడుకోవాలి. మన జీవితం అనే పంటను మనం కాపాడుకోకపోతే ఈ జీవితంలో అనుభవించాల్సిన ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీ కుటుంబంలో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు చక్కగా ఆనందంతో నీ జీవితం అనే పంటలో ఒక మంచి మేలు చూస్తూ, నీ జీవితం అనే పంటలో ఒక మంచి నిద్రపోతూ, నీ జీవితం అనే పంటలో కడుపు నిండా అన్నం తిని ఆనందంగా ఉండవలసిన నీ జీవితం అనే పంటలో ఒక తెగులు రాకుండా చూసుకోవాలి, ఒక రోగం రాకుండా చూసుకోవాలి. దేవుని యొక్క పోలికతో చేయబడిన ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ప్రియులారా, ఈరోజు నీ యొక్క పంటను ఏం చేస్తున్నావు? జీవితం అనే పంట సామెతలు గ్రంథంలో 13వ అధ్యాయం 2వ వచనంలో నీ నోటి ఫలము చేత నువ్వు ఫలించాలి.
నీ జీవితంలో ఆనందాన్ని అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించాలి. ఈ రాత్రి నీ జీవితం అనే పంటను కాపాడుకోవటానికి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు వేసిన పత్తి తోట కోసమే ప్రయత్నం చేస్తున్నావు కానీ, మిరప తోట కోసమే ప్రయత్నం చేస్తున్నావు కానీ, నువ్వు వేసే పంటల గురించి ఎంతో ఆలోచనతో దానికి ఖరీదైన మందును తీసుకొచ్చి ఆ తెగులు ఆపాలని, పురుగు ఆపాలని, పంట పండించి చక్కగా నువ్వు వర్ధిల్లాలని చూస్తున్నావు కానీ, వాటిని మించిన పంట నీ జీవితం అనే పంట, నీ ఆరోగ్యం అనే పంట, నీ ఆనందం అనే పంట. దానికొక తెగులుంది, దానికొక పురుగుంది. ఆ తెగులు రాకుండా, ఆ పురుగు రాకుండా మానవ జీవితము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అన్ని పంటల కంటే మానవ జీవితం అనే పంటను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకుంటున్నారండి? దేవుడిచ్చిన ఈ అవయవాలు చాలా విలువైనవి. నీకిచ్చిన ఊపిరితిత్తులు, నీకిచ్చిన కిడ్నీలు, నీకిచ్చిన ఆత్మ, నీకిచ్చిన అవయవాలు కొన్ని కోట్లు పెట్టినా, కొన్ని లక్షలు పెట్టినా నువ్వు వాటిని సంపాదించుకోలేవు కదా. ఈరోజు తోట పాడైతే మరొక తోటనేస్తావు. ఈరోజు ఒకవేళ నీ వ్యవసాయంలో నష్టం వస్తే మరొక సంవత్సరంలో దాన్ని నువ్వు కాపాడుకోవటానికి, దాన్ని సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తావు. మరి నీ జీవితం అనే పంటను నువ్వు పాడు చేసుకుంటే మరలా నీ జీవితం వస్తుందా? ఏమండి, నీ జీవితం అనే పంటను పాడు చేసేది ఏదో నేను చెప్పనా? దేవుని మాట అబద్ధమని అవ్వ ఎప్పుడైతే ఆ అబద్ధాన్ని నమ్మిందో, తినవద్దన్నది తిన్నదో, ఆమె జీవితం అనే పంట ఆగిపోయి. ఈరోజు ఎంతమంది అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది? చెప్పండి. నీ ఆరోగ్యానికి కావలసిన భోజనం, నీకు ఆరోగ్యానికి కావలసిన పండ్లు పొలాలు, నీ ఆరోగ్యానికి కావలసిన పాలు, నీ ఆరోగ్యానికి కావలసిన మంచి భోజనం, అంతేగాని ఇక అంతకు మించి నీకేదైనా అవసరం లేదు. ఈరోజు ఎంతో మంది తినరానివన్నీ తింటున్నారు. జీవితం అనే పంటలో కొద్ది దినాల్లో కోల్పోతున్నారు. దేవుడిచ్చిన ఆవిష్య అంతవరకైనా ఉండలేకపోతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. దైవ గ్రంథం అంటుంది, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, మన జీవితం అనే పంటను తినివేసే పురుగులున్నాయి, తెగుళ్ళున్నాయి, రకరకాలైన తెగుళ్ళు, చెడు అలవాట్లు, చెడు మాటలు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, మానభంగాలు, ఇవన్నీ జీవితం అనే పంటకు తెగులు. నువ్వు తినే పొగాకు, నువ్వు తాగే బ్రాందీ, నువ్వు నవిలే ఆ పొట్లాలు, ఇవన్నీ నీ జీవితం అనే పంటను పాడు చేస్తున్నాయి. వాటిని కాపాడుకోవటానికి వాటికి దూరం అవుతావా? వాటిని విసర్జిస్తావా? నీ జీవితం అనే పంట సక్రంగా లేకపోతే ఇక్కడ బ్రతికి లాభం ఏమిటి? ఇక్కడ మనం ఉండి ఉపయోగం ఏంటి? ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఆలోచిస్తున్నారా? మనిషి జీవితంలో ఏమన్నా శాంతి ఉందా? సమాధానం ఉందా? నెమ్మది ఉందా? భార్య భర్తల ఐక్యత ఉందా? బిడ్డల ఐక్యత ఉందా? సహోదరుల ఐక్యత ఉందా? లోకం ఏమైపోతుంది? దేవుడు తినొద్దు అన్నది తిని రోగాలు తెచ్చుకోవట్లేదా? అవయవాలు లోపల పాడైపోతున్నాయే. వాటిని ఎందుకు తినాలి? వాటి జోలు ఎందుకు పోవాలి? దేవుడు నీకు చక్కని వర్షాలు పంపిస్తున్నాడు, నువ్వు తినవలసిన ఇత్తనాలు భూమి మీద చల్లాడు, చక్కని భోజనం, చక్కని పండ్లు, చక్కని ఫలాలు, ఇవన్నీ చక్కగా నువ్వు తినటానికి దేవుడు నీకు ప్రసాదిస్తే, అపవాది మాట నమ్మి తినరానిది తిని ఈరోజు ఎంతమందికండి క్యాన్సర్ వస్తుంది? నోటి క్యాన్సర్, బుగ్గ క్యాన్సర్, నాలుక క్యాన్సర్, గుండె క్యాన్సర్, ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి? నువ్వు తినేవి మంచివి కావు. నీ జీవితం అనే పంటకయ్యో పురుగు.
నీ ఆరోగ్యానికి ఒక తెగులు. ఏమండి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మళ్ళా వస్తుందా? మళ్ళా ఇదే రూపంతో నువ్వు ఈ లోకంలో కనపడతావా? చెప్పండి బాబు. నువ్వు తినేది నీకొక పురుగది. ఏమండి, ఈరోజు చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు. చిన్న చిన్న పిల్లలు ఆ కొట్లో పొట్లాలు తెచ్చుకొని 2 పొట్లాలు నోట్లో పోసుకొని వెళ్ళిపోతున్నారు. దానిలో ఏముంది? దానిపైన ఏమి రాసింది? అది నువ్వు నవిలితే క్యాన్సర్ వస్తుంది, అది నువ్వు తింటే నీ అవయవాలన్నీ పాడైపోతాయి. పై రూపం నీకు అలాగే కనపడుతుంది, లోపల అవయవాలన్నీ ఒక్కొక్కటి పాడు చేస్తున్న తెగుళ్ళు. మరి వాటిని కాపాడుకోవద్దా? దేవుడిచ్చిన ఇంత మంచి రూపాన్ని అటువంటి వాటితో జీవితాలు పాడైపోతున్నాయి. మనిషి పంట ఏది? మనిషిలో మంచి పంట ఏది చెప్పండి? మంచి పంట కావాలి. ఆ మంచి పంట ఈరోజు నీ జీవితమే. నీ జీవితంలో నువ్వు చేసే మంచి పనులే, నువ్వు తినే మంచి పదార్థమే. ఇదేనండి మనిషికి ఇక్కడ మేలైనది. ఇంతకు మించి ఇక ఏది నీకు మేలే. చాలా మందికి ఆస్తులున్నాయి, భవనాలున్నాయి, ఎండి బంగారాలున్నాయి. ఆరోగ్యం ఉందా? ఆరోగ్యాన్ని ఎందుకు నువ్వు కాపాడుకోలేకపోతున్నా? పొలాలను గురించి ఎంతో ఆలోచిస్తావే. పొలాలకి రోజు మార్చి రోజు మందు కొడతావు. ఎందుకు కొడతావు? ఆ పొలం పాడైపోద్దని, ఆ తెగులు ఆ పొలాన్ని పాడు చేస్తుందని. మరి నీ జీవితం అనే పంటను నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? ఈ రాత్రి దేవుడు ఆదాముతో అదే మాట మాట్లాడాడు, అవ్వతో అదే మాట మాట్లాడాడు. ఈ రాత్రి నీతో నాతో దేవుడు చెప్తున్నాడు, జీవితం అనే పంట ఆరోగ్యం, ఆనందం, సంతోషం, దేవుడిచ్చే ఆయుష్ వరకు నీ లోకంలో నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ మంచిని కాపాడుకోవాలి. నీ జీవితంలోకి విలువైన పేరుతో, ఆయుర ఆరోగ్యాలతో, ఆనందంతో, భార్య భర్తలు కలకలలాడుతూ, పిల్లలు కలకలలాడుతూ, ఒలివ మొక్కల వలె ఒక మంచి ఇల్లు కట్టుకొని, ఒక మంచి ఆస్తితో, ఆనందంతో, సంతోషంతో నువ్వు వర్ధిల్లుతున్నావా? ఈరోజు చాలా మంది ఇంటికి వస్తే సమాధానం లేదు, బయటికి పోతే సమాధానం లేదు, నెమ్మది లేక తాగరాని సారాయి తాగి, తాగరాని గంజాయి తాగి, తినరానివన్నీ నీ ఆరోగ్యాన్ని పాడు చేసే భయంకరమైన చెడు తిని నీ లోపల అంతరంగం అంతా చెడిపోయింది. వింటున్నారండి? ఒక మోటారు టైం అయిపోతే అది కాలుష్యం అయిపోతుంది. ఆ కాలుష్యం వల్ల మనుషులకు రోగాలు వస్తాయి. ఆ బండి ఆపాలి అని పర్మిషన్ తీసుకొని ప్రభుత్వం వాటిని ఆపుతున్నారు. కానీ మనిషి జీవితాన్ని కాపాడటానికి ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి తినరానిది తింటున్నాడే, అనారోగ్యం వచ్చి నాశనం అయిపోతున్నాడు మనిషి. మనిషిని కాపాడాలనే ఒక ఆలోచన ఎవరికైనా ఉందా? ఒక్క దేవునికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. మనిషిని కాపాడగలిగిన వాడు దేవుడు, మనిషికి ఆరోగ్యం ఇవ్వగలవాడు దేవుడు, మనిషిని నశించిపోకుండా రక్షించగలిగిన వాడు ఆ సృష్టికర్త. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ నాలుక క్యాన్సర్ వస్తుంది, బుగ్గ క్యాన్సర్ వస్తుంది, గుండె క్యాన్సర్ వస్తుంది. నువ్వు తినే ఆ ప్యాకెట్ మీద రాసి ఉంటాడు కంపెనీ అతను, నువ్వు తింటే చస్తావని ఆ కంపెనీ పేరు దాని మీద ఉన్నా కూడా నువ్వు నవ్వులుతున్నావు, తింటున్నావు. అది తప్పు. నువ్వు తినవలసిన మంచి భోజనం తిను, చానాళ్ళు బ్రతుకుతావు. ఆదాము 960 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తరువాత అర్థం చేసుకున్నాడు. ఈ రాత్రి ఎందుకు ఈ పులిపాడు గ్రామంలో ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, చిన్నపిల్లలు మొదలుకొని
అందరు కూడా తినరానిది తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆరోగ్యం పాడైనాక ఎంత డబ్బు పెట్టినా డాక్టర్లు బతికిస్తారా? ఏమండి, బ్రతికిస్తారా? దేవుని కృప అయితే ఇంకా కొంతకాలం నీ మనసు మార్చుకొని క్షమాపణ అడిగి, దేవుడిచ్చిన రూపాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి అని నీవు క్షమాపణ కోరుకొని నీ జీవితం అనే పంట కోసం ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను ఇంకా కొంతకాలం బ్రతికిస్తాడు. లేకపోతే ఆ పురుగు, తెగులు, ఆ భయంకరమైన చెడు నీ లోపలున్న అవయవాల్ని పాడు చేస్తుంది. మనుషులు చనిపోతున్నారు, గుట్టలు గుట్టలుగా చనిపోతున్నారు. ఎక్కడ పట్టినా చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు. 60 సంవత్సరాల క్రితంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ దినాల్లో వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉండేదంటే, మాకు మంచి ఆరోగ్యం ఉంది, మేము ఇంకా కొంతకాలం బ్రతుకుతామనే ఒక నమ్మకంతో వాళ్ళు ఆ దినాల్లో బ్రతికారు. ఈ దినాల్లో ఆ నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే, నీ జీవితం అనే పంటను పాడు చేస్తున్న తెగుళ్ళు నీ ఎంటబడుతున్నాయి. రకరకాలైన చెడు అలవాటులు, దురి అలవాటులు. చెడిపోతుంది లోకం, పాడైపోతుంది లోకం. దేవుడు ఎంతో ఏడుస్తున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే దేవునికి ఇబ్బంది, నీ జీవితాన్ని పాడు చేసుకుంటే దేవునికే నష్టం. మనిషి పాడైపోతే దేవునికి నష్టం, మనిషి బాగుంటే దేవునికి లాభం. దేవుడు ఆనందిస్తాడు. ఊజు దేశమందు ఏబు చెడును విసర్జిస్తుంటే దేవుడు ఆనందించాడు. పరలోకములో దుష్టుడు ఒక దినాన అక్కడికి వెళ్ళి తిరుగుతా ఉంటే దేవుడు వాడుతూ అన్నాడు, దుష్టుడా ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను, భూలోకమును పాడు చేస్తాను, భూలోకంలో ఉన్న మనుషులందరికీ చెడు అలవాటులు నేర్పుతాను, చెడు ఆలోచనలతో వాళ్ళని నేను పాడు చేస్తాను అని దేవుని మీద పందెం పెట్టిన ఆ దుష్టుడు అక్కడికి వెళితే, భూలోకంలో ఏబు అనే ఒక మనుషుడు నా భక్తుడున్నాడు, అతడు చెడును విసర్జిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మనిషి కావాలి ఈ రోజులలో. ఎందుకు నీకు చెడు అలవాట్లు? చెడు అలవాట్ల వల్ల నువ్వు పాడైపోతున్నావు. నీ డబ్బు పాడైపోతుంది, నీ పొలాలు పాడైపోతున్నాయి, నీ ఇళ్ళు పాడైపోతున్నాయి, నీకున్న ఇలువ పాడైపోతా ఉంది. చివరికి నీ ఆరోగ్యాన్ని పూర్తిగా తినేస్తా ఉంది. ఇది న్యాయమా? ఇది అన్యాయం. దేవుడు ఇంత సృష్టిని మనకిస్తే, ఇంత సృష్టిలో పగల వేళలో సూర్యుడినిచ్చి, రాత్రి వేళలో చంద్రుడినిచ్చి, నలుదిక్కుల నుండి మంచి గాలి వాతావరణాన్ని దేవుడిచ్చి, భూమి మీద మనం తినవలసిన పండ్లు, మనం అనుభవించవలసిన ఆశీర్వాదాలు భూమి మీద దేవుడు ప్రసాదిస్తే, ఈరోజు మానవాడు చేస్తున్న పనేంటి? మనుషులు చేస్తున్న పనేంటి? నేనేమైపోయినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, అదే తింటానంటున్నాడు. ఏమండి, తల్లి మాట వింటున్నాడా? తండ్రి మాట వింటున్నాడా? ఎవరన్నా గురువు చెబితే వింటున్నాడా? మంచి మాటను తృణీకరించి మంచిని చెడుగా భావించుకొని లోకం పాడైపోతుందని దేవుడు ఎంతో వేదన, దేవునికి ఎంతో బాధ. కనుక ఆలోచించాలి. ఇప్పటికైనా క్యాన్సర్ రాకముందే, ఇప్పటికైనా నీ గుండె జబ్బు రాకముందే, ఇప్పటికైనా నీ మెదడు జబ్బు రాకముందే, నీ కిడ్నీలు పాడవకముందే, నీ అవయవాలు చెడిపోకముందే వాటిని దూరం చేసుకో. ఇంకా కొంతకాలం నువ్వు ఈ లోకంలో ఉంటావు. ఇంకా పూర్తిగా మారితే యుగ యుగాలు ఉండే దేవుని లోకానికి నిన్ను తీసుకెళ్తాడు ఆయన. అర్థమవుతుందండి? చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయి, చాలా మంది కుటుంబాలు పతలమైపోతున్నాయి. భార్య భర్తల మధ్యలో భేదాలు, అభ్యంతరాలు, సమస్యలు, విడిపోటాలు. ఏమండి, లోకం చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఆలోచించండి.
ఎందుకు నీవు తినరాని తిని పాడైపోవాలి? తాగరానిది తాగి నువ్వు ఎందుకు పాడైపోవాలి? నీ పై రూపము కంటే లోపలున్న రూపం అందమైనది. ఎవరు చేస్తారండి మనిషిని? ఏమండి, మనిషిని చేసేవాళ్ళు ఉన్నారా? మనిషిని చేసింది దేవుడు. దేవుడు ఎందుకు చేశాడు? నీ ద్వారా ఆయన మహింపడటానికి, నీ ద్వారా ఆయన ఆనందించడానికి, నీ ద్వారా ఆయనకి మహిమ రావటానికి. ఆయన నీకు మంచి రూపాన్నిచ్చి, మంచి భార్యనిచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి ఉద్యోగాన్నిచ్చి, నీకింత సృష్టిని దేవుడిస్తే ఈరోజు నువ్వు చేసే పని ఏంటి? అదే ఆదాముని అడిగాడు దేవుడు తోటలోకి వచ్చి. ఆదాము తప్పు చేశాడు గనక చెట్లు చాటుకెళ్తున్నాడు, దేవునికి కనిపించకుండా దాముకుంటున్నాడు. దేవుని యొక్క చూపు, ఆయన కనుదృష్టి సర్వమానవాళ్ళ మీద ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. వింటున్నారండి? నువ్వెంత దాపరికంగా తినరానిది తిన్నా దేవుడు వేడుస్తాడు, దేవుడు బాధపడతాడు. నీలో ఉన్న ఆత్మ దేవుంది, అది పారలోకం వెళ్ళాలి కానీ పాతాళంలోనికి వెళ్ళటానికి వీల్లే. కనుక ఆలోచించండి. చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ, వృద్ధాప్రాయంలో ఉన్నవారు కానీ ఆ చెడు అలవాట్లకు బానిసలు అవ్వద్దు. ఆ చెడు అలవాట్లు నువ్వు విసర్జించినప్పుడే నీ లోపల ఉన్న అవయవాలకు ఆరోగ్యం, పుష్టిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, పని చేసుకోవడానికి ఓపిక ఉంటుంది, శక్తి ఉంటుంది. ఈ దినాల్లో చాలా మంది చెడు అలవాట్లకు బానిసలైపోయి అనారోగ్యం తెచ్చుకొని పని చేయలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, పొలాలు పండించుకోలేక, ఉద్యోగాలు చేసుకోలేక ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ లోకంలో. ఇది నేను చెప్తున్న మాట సత్యం. మంచి అలవాట్లు కావాలి. ఏమండి, ఏ అలవాట్లు? మంచి అలవాట్లు. నీ పొలాన్ని బాగు చేసుకోవడానికి, నీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి, నీ ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించుకోవడానికి ఎన్నో రకాలైన ప్లాన్లు నువ్వు వేస్తున్నావే. నీ జీవితాన్ని కాపాడుకునే ఆలోచన నీకు లేదా? ఏమండి, నీ ఆరోగ్యం లోపల పాడైనాక ఏ హాస్పిటల్కి వెళ్తా, ఎన్ని డబ్బులు పెడతా, ఎంత పెట్టినా ఇంక నువ్వు బాగుపడవు. నువ్వు చేసిన తప్పు, నువ్వు దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. దేవుడు సృష్టిలో దేవుడిచ్చిన మంచి అందాన్ని నువ్వు నమ్మలేదు. దయచేసి రాత్రి, మొదటి రాత్రి ఈ పులిపాడు గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. చేతులు ఎత్తి చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరం అవ్వాలి. నువ్వు తినే ఆ పొగాకు, నువ్వు తినే ఆ పొట్లాలు, నువ్వు తాగే ఆ సారాయి, నువ్వు తాగే ఆ గంజాయి, నువ్వు చేస్తున్న చెడు అలవాట్లు నీ కుటుంబానికి హానికరమైనవి, నీ జీవితానికి హానికరమైనవి. నీ భార్య ఏడుస్తా ఉంది, నీ పిల్లలు దివాలెత్తిపోతున్నారు, ఉన్నదాన్ని అమ్మేసుకున్నావు. ఈ దినాల్లో ఎంతమంది ఎన్ని రకాలైన జీవితాలు జీవిస్తున్నారండి? ఆలోచించండి దయచేసి. ఈరోజు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే నువ్వు ఇక్కడ ఏదున్నా నీకు లాభం లేదు. ఆరోగ్యం ముఖ్యం. ఏమండి, ఆరోగ్యం ఉంటే సంతోషం, ఆరోగ్యం ఉంటే నీకు బలం, ఆరోగ్యం ఉంటే నీ పిల్లలకి దగ్గర, నీ కుటుంబంలో అన్ని కూడా సక్రమంగా చూసుకోగలుగుతావు. అనారోగ్యంతో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, క్యాన్సర్ తెచ్చుకొని, షుగర్ తెచ్చుకొని, బీపీ తెచ్చుకొని, నీ యొక్క మెదడు జబ్బు తెచ్చుకొని, గుండె జబ్బు తెచ్చుకొని ఎప్పుడు నువ్వు చచ్చిపోతావు అర్థం కావట్లే. పండుకున్న వాళ్ళు పండుకున్నట్లే ప్రాణాలు పోతున్నాయి. 60 సంవత్సరాల క్రితంలో అలాంటి రోగం లేదు. ఈరోజు మనిషిలోనికి వచ్చిన ఆ చెడు రోగాలు కలుషితమైపోయి లోకమంతా పాడైపోతా ఉంది. ఈ లోకాన్ని బాగు చేయాలంటే ఆ దేవుడు ఒక్కడే బాగు చేయగలుగుతాడు.
ఆయనకి మాత్రమే అది సాధ్యం. ఆయన మాత్రమే మనిషిని కాపాడగలడు. వింటున్నారండి? దైవ గ్రంథంలో ఇప్పుడు కూడా మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను రక్షిస్తాడని రాయబడి. ఈరోజు నేను చేస్తున్న తప్పులు నేను ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు. ఇంకా కొంతకాలం నా కుటుంబంలో, నా పిల్లల మధ్యలో, నా భార్య మధ్యలో, నా భర్త మధ్యలో నేను ఒక మనిషిగా బ్రతకడానికి దేవుడు సహాయపడతాడు. ఈరోజు డాక్టర్ సహాయపడతాడా? డబ్బు సహాయపడుతుందా? బంధువులు సహాయపడతారా? స్నేహితులు సహాయపడతారా? ఎవరు నీకు ఆరోగ్యం ఇవ్వలేరు. నన్ను క్షమించు, ఈ రోజు నుంచి ఆ చెడు అలవాటుకు నేను వెళ్ళను, ఆ తినరానిది తినను, తాగరానిది తాగను అని వాటన్నిటినీ నువ్వు మానేసిన రోజున తల్లి గర్భంలో పుట్టిన ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? చాలా మంది కుటుంబాల్లో సంతోషం ఏదండి? ఆమె మంచి ఆమె అయితే, కష్టపడి వస్తే ఈయన ఎలాంటి అయినా ఏమండి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని, వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని, వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి ఇంట్లో ఉన్నవన్నీ పాగొట్టి, భార్యని ఎదించి, పిల్లలను విమర్శించి, కుటుంబంలో ఇలువ లేని బ్రతుకు ఎంతకాలం బ్రతికిన దానికి ఏమీ మేలే. అర్థం చేసుకోండి దయచేసి. ఈ మొదటి రోజు మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నా. నీలో మంచి కావాలి, మంచిని ఆరోగ్యం. బైబిల్లో రాశాడు, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి నువ్వు వెళుతూ ఉంటే, ఆసక్తి కలిగి నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు హాని ఎవరు చేయలేరు. ఏ రోగం నీ మీదకి రాదు, ఏ తెగులు నీ మీదకి రాదు, ఏ నష్టాలు నీ మీదకి రావు, ఏ ఇబ్బందులు నీకు రావు, ఏ సమస్యలు రావు. ప్రియ సోదరి సోదరుడా, వింటున్నారా? ఎందుకు యవన కాలంలో నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? ఆలోచించండి. నీ ఆరోగ్యమే ముఖ్యం. దేవుడిచ్చిన ఈ జన్మలో ఆరోగ్యంగా ఉన్న వారికే అన్ని వనరులు, లేకపోతే అన్ని ఇబ్బందులే. ఒకవైపున డబ్బు పోయింది, ఒకవైపున ఆరోగ్యం పోయింది, ఒకవైపున కుటుంబం చల్లా చెదరమైపోయింది, భార్యకి భర్తకు సమాధానం లేదు. ఎక్కడ బట్టినా కోర్టులలో, లాయర్ల దగ్గర, జడ్జీల దగ్గర. ఈ లోకం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ జరగటానికి నీ చెడు లక్షణాలు, నీ చెడు ఆలోచన, నువ్వు తినరానివి, నువ్వు తాగరానివి, ఇవన్నీ నీకు హానికరమైన రోగాలు, తెగుళ్ళు. వీటిని మానవాడు ఎవరైనా పట్టించుకుంటున్నారండి? పొలం పోయిందంటాడు కానీ, పొలంలో పురుగు పడ్డదంటాడు కానీ, పొలంలో పంట రాలేదంటాడు కానీ, దేవుడిచ్చిన నీ ఆరోగ్యం ఏమైపోతుంది? దేవుడిచ్చిన కుటుంబం ఏం చేస్తున్నావు? దేవుడిచ్చిన మంచి భార్యని ఏం చేస్తున్నావు? మంచి భర్తను ఏం చేస్తున్నావు? దాన్ని ఎప్పుడైనా గ్రహించావా? ఆలోచించండి. నేను ముగింపులో చెప్తున్నా. పులిపాడు గ్రామ ప్రజలు తినరానిది తినకూడదు, తాగరానిది తాగకూడదు. అది దేవునికి మహావిరుద్ధమైన చెడి అలవాటు. వాటిని ఎప్పుడైతే నువ్వు మానేస్తావో అప్పుడే నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ జీవితం బాగుంటుంది, నీ ఆస్తి వర్ధిల్లుద్ది. 30 60 100 నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఇది చివరిగా ఈ మొదటి రాత్రి మీకు నేను తెలియపరుస్తున్నా. పులిపాడు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీవు ఆయన మాట వింటే, ఆయన మాట విని ఈరోజు నీ ఆరోగ్యం అనే పంటను కాపాడుకో, నీ జీవితం అనే పంటను కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ పిల్లలను కాపాడుకో, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకో, నీకు ఇచ్చిన పొలాలు కాపాడుకో, నీకు ఇచ్చిన అంతస్తులను కాపాడుకో, నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని కాపాడుకో. అదే మనిషి చేయవలసిన పని.
అదే మనకు యేసయ్య ఈ లోకంలో మరియమ్మ గర్భంలో శిశువుగా పుట్టి కుమారుడుగా ఎదిగి నజరేతు అనే ఊరిలో ఆయనలో ఉన్న మంచి ఈ లోకం మీద ఉన్న భయంకరమైన శాపాన్ని పాపాన్ని జయించగలిగి అందరినీ రక్షించి ఆయన అమూల్యమైన రక్తాన్ని ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ధారాళంగా కార్చాడు. ఆయనలో ఉన్న మంచి ఈరోజు మనిషిలో ఉంటే నీకే రోగం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ కష్టాలుండో, ఏ నష్టాలుండో. ఒకవేళ ఉన్నా నీలో ఉన్న మంచి జయిస్తుంది. అర్థమైందండి? నీలో ఈ రోజు ఏం కావాలంటే మంచి కావాలి. ఆ మంచి చెడు పోయినప్పుడే మంచి, చెడు ఉన్నప్పుడు మంచి నీలో ఉండదు. చీకటిలోనికి వెలుగొస్తే చీకటి పారిపోతుంది. అలాగే నీ జీవితంలోనికి మంచి వస్తే చెడు పారిపోతుంది. చెడు వల్ల నీ జీవితం పాడైంది, నీ కుటుంబం పాడైంది, నీ ఆస్తి పాడైంది, నీ జీవితం పాడైపోయి ఇల్లు అంతా పోగొట్టుకున్నావు. ఇప్పుడు మంచిని సంపాదించుకోవడానికి రోషంగా ఈ లోకంలో నువ్వు నిలబడాలి. అదే యేసు ప్రభు వారు చేసిన పని. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? ఈ చుట్టుపట్ల ఈ ప్రజలందరూ వింటున్నారు. ఈరోజు నువ్వు కాపాడుకో నీ ఆరోగ్యాన్ని, నీ జీవితాన్ని కాపాడుకో. అదొక్కటే చివరికి నీతో వచ్చేది, అదొక్కటే చివరికి నీతో మిగిలేది. ఇక్కడ నువ్వు సంపాదించిన ఎండి బంగారాలు, ముత్యాలు, రత్నాలు, హోదాలు, అధికారాలు ఏది కూడా నీతో రాదు. నీతో వచ్చేది మంచి. ఆ మంచి దేవుళ్ళో ఉంది. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? ఆ మంచి ఎక్కడుందో అక్కడ దేవుడు ఉంటాడు, ఎక్కడ చెడుందో అక్కడ దుష్టుడు ఉంటాడు. దేవుడున్న చోటున మనిషి బ్రతకాలి. అందుకే ఈ సృష్టిని దేవుడిచ్చాడు. ఈ సృష్టి ఎంత మహిమ గలదో ఒక్కసారి నీ జీవితంలో ఆలోచించి దైవ గ్రంథాన్ని చదువు, నీ జీవితం మారిపోద్ది. దైవ గ్రంథాన్ని చదువు, నీ లోపలున్న ఆ చేదు మొలకలు, చేదు ఇత్తనాలు అవన్నీ దేవుడు తొలగిస్తాడు. చివరికి చెప్తున్నాను, నువ్వేమైనా చేదు విత్తనాలు నీ జీవితంలో ఉంటే చేదు పంటే కోస్తావు. మంచి విత్తనాలు నీ జీవితంలో ఉంటే మంచి పంటే కోసుకుంటావు. మంచి పంటని జీవితానికి దేవుడు ప్రసాదించాడు. ఆ పంటను మరలా తిరిగి సంపాదించుకో. అదే శాశ్వతమైన పంట, అదే నిజమైన పంట, అదే మనిషి బ్రతకవలసిన బ్రతుకు పంట. ముగింపులో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఈ మొదటి రాత్రి దేవుడు నీ జీవితం అనే పంట గురించి ఆయన తెలియపరుస్తున్న ఆయన శ్రేష్టమైన మాటలు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నీవు ఎన్నాళ్ళు బ్రతకాలి, మంచి జీవితాన్ని జీవించాలి, మంచి బ్రతుకు బ్రతకాలి. కనుక నువ్వు మనిషిగా ఈ లోకంలో మంచి చెయ్యి, అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నీ ఆరోగ్యాన్ని మరలా తిరిగి ఇవ్వగలడు, నీ ఆస్తిని మరలా తిరిగి ఇవ్వగలడు, నీ ఇలువలను పోగొట్టుకున్న వాటిని మరలా తిరిగి ఇవ్వగలడు. దైవ గ్రంథంలో ఒక కుమారుడు దేవునికి దూరం అయిపోయాడు, దేవుని మాట వినలేదు, దేవునికి వ్యతిరేకంగా చెడు పనులు చేశాడు, దుర్వ్యాపారం చేశాడు, తినరానిది తిన్నాడు, తాగరానిది తాగాడు, ఆరోగ్యం పాడైపోయింది, అతనికి ఏమీ మేలు లేదు. అతడు పడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, అనారోగ్యముతో భయంకరంగా దేవునికి మొరపెట్టాడు. తండ్రి, నన్ను క్షమించు, పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను, తినరానిది తిన్నాను, ఆరోగ్యం పాడైపోయింది, చేయరానిది చేశాను, నా కుటుంబం పాడైపోయింది, నా ఆస్తి పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది తండ్రి అని నిన్ను చేసిన దేవునికి నువ్వు ప్రార్థన చేసుకుంటే, క్షమాపణ అడిగితే, నువ్వు పడిపోయి చెడిపోయి పాడైపోయి ఈ లోకంలో ఎవరికి నీవు ఇష్టం లేకుండా బ్రతుకుతుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ మొదటి రాత్రి ప్రియ సోదరి సోదరుడా, తమ్ముడు చెల్లి, ఆలోచించు.
ఏం తింటున్నావు? నీ ఆరోగ్యాన్ని ఎలా ఉంచుకున్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ స్నేహం ఎలా ఉంది? నువ్వు ఎక్కడుంటున్నావు? దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవునికి కనిపించింది ఏమీ లేదు. దేవానికి స్తోత్రాలు. ఈ మొదటి రాత్రి గ్రామ ప్రజలందరూ మీ మాటలు వింటున్నారు. ఎంతో మంది మంచి అందాన్ని పాడు చేసుకుంటున్నారు, మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, మంచి భార్యకు దూరం అయిపోతున్నారు, మంచి భర్తకు దూరం అయిపోతున్నారు, మంచి పిల్లలకు దూరం అయిపోతున్నారు. లోకం పాడైపోతుంది దేవా. లోకమంతా మురికి గుంటలా తయారైపోయి ఎక్కడ చూసినా మనిషి పాపం చేస్తున్నాడు, మనిషి చెడిపోతున్నాడు. ఈ మనిషిని కాపాడమని రాత్రి అడుగుతున్నాను. సహాయం చేయను ఆయన. ఈ పులిపాడు గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అందరి కుటుంబాలు వర్ధిల్లాలి, అందరు పిల్లలు వర్ధిల్లాలి. ప్రభువా, మీరిచ్చిన ఆయుష్ వరకు అందరి లోకములో నీ మాట ప్రకారంగా జీవించాలని, ఆ మీదట పరలోకంలో నీతో యుగయుగాలు ఉండాలని ఈ మొదటి రాత్రి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా. ఇదిగో ఈ రోజు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలు కొంతమంది జీవితాలను బాగు చేయండి, కొంతమంది బ్రతుకులను బాగు చేయండి, కొంతమంది కుటుంబాలను సమాధానపరచండి ప్రభువా. ఎంతో మంది కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, బిడ్డలు సమస్యలు, అనారోగ్యమైన సమస్యలు, అనేక రకాలైన అప్పులు, బాధలు, శత్రు భయము ఈ లోకంలో మనుషులను వెంటాడుతా ఉంది. అట్టి మనుషులను నీవు కాపాడి రక్షించి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మీ బిడ్డలను మీరే కాపాడమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.